పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా స్తోత్రం, త్రిత్వైక దేవా ఆరాధన, త్రిత్వైక దేవా స్తోత్రం, త్రిత్వైక దేవా మహిమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండుగ, యేసు నామకరణ పండుగ, యేసు సాక్షాత్కార పండుగ, యేసు బాప్తిస్మ పండుగ, ఈస్టర్ పండుగ, మోక్షారోహణ పండుగ, ఈ పండుగలన్నీ ఎవరి పండుగలు? ఈ పండుగలన్నీ కుమారుని పండుగలు, యేసుక్రీస్తు యొక్క పండుగ. పోయిన ఆదివారం పెంతెకోస్తు పండుగను కొనియాడాం. అది ఎవరి పండుగ? త్రిత్వైక సర్వేశ్వరిలో మూడో వ్యక్తి అయినటువంటి పవిత్రాత్మ సర్వేశ్వరుని పండుగను కొనియాడాం. మరి ఈరోజు ఎవరి పండుగ చేస్తూ ఉన్నాం? త్రిత్వైక సర్వేశ్వరుని పండుగలు కొనియాడుతున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ పండుగలను ఈరోజు మనము కొనియాడుతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకరోజు ఒక విచారణ గురువు, కథోలిక గురువు రైలు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ రైలు ప్రయాణంలో ఆయనకి ఒక లెక్చరర్ పరిచయం అయ్యాడు. ముందులో కూర్చున్నాడు, కిటికీ పక్కన. మాటలు మాట్లాడుతూ గురువు చెప్పారు, నేను కథోలిక గురువుని, ఫలానా విచారణలో పనిచేస్తూ ఉన్నాను, ఫలానా సంఘంలో నాకు ఇంతమంది సంఘస్థులు ఉన్నారని మాట మాట్లాడుకుంటూ పరిచయం చేసుకున్నాడు. అదేవిధంగా ఈ లెక్చరర్ కూడా, నేను ఫలానా కాలేజీలో సైన్స్ డిపార్ట్మెంట్లో నేను లెక్చరర్గా పనిచేస్తున్నానని ఇద్దరు ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. ఈ విధంగా మాట్లాడుకుంటూ చివరికి వారు ఎక్కడికి చేరారంటే, సహజంగా ఎక్కడికి చేరుంటారు? వాళ్ళ యొక్క ఈ యొక్క పరిచయం మతం మీద చర్చించుకోవటం ప్రారంభించారు. ఈ లెక్చరర్ గారు అంటారు, నిజంగా దేవుడు ఉన్నాడనేటువంటి ఎటువంటి ఆధారాలు లేవు. సైంటిఫిక్ పరంగా ఎవరు ప్రూవ్ చేయలేకపోతూ ఉన్నారు. మతం అంటేనే విగ్రహార ఆరాధన, మూఢనమ్మకాలు అని తనకు వచ్చిన విధంగా మాట్లాడటం ప్రారంభించాడు ఈ లెక్చరర్. ఎవరి విషయంలో మీరు మూఢనమ్మకాలు అంటూ ఉన్నారు? ఏ మతంలో మూఢనమ్మకాలు ఉన్నాయి? ఏ మతంలో విగ్రహారాధనలు ఉన్నాయి? మీరు చెప్పండి, స్పష్టం చేయండి అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మీ కథోలిక సంఘంలోనే మూఢనమ్మకాలు ఉన్నాయి, అది ఏ విధంగా చెప్పగలవు అన్నప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, మీరు ఒకే దేవుడు అని చెప్తూ ఉన్నారు, కానీ వేరు వేరు వ్యక్తుల్లో ఉన్నారు. పిత అంటారు, పుత్ర అంటారు, పవిత్రాత్మ అంటారు. ఎలా అర్థం చేసుకోవాలి? ఇది మూఢనమ్మకం కాదా? ఇది విగ్రహారాధన కాదా అని గురువుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అలా మాట్లాడుతూ కిటికీ దగ్గర ఉన్నటువంటి వాడు మధ్యలోకి జరిగాడు ఈ రైల్వే సీట్లో. గురువు గారు అన్నారు, సరే, మీరు నిజమైనటువంటి దేవుడని మీరు విశ్వసించటం లేదు, మాది ఏదో మూఢనమ్మకాలు అంటూ ఉన్నారు, మాదేదో పితాపుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఒకే దేవుడు 3 వ్యక్తులుగా ఉన్నారని మేము విశ్వసిస్తుంటే ఆ విశ్వాసాన్ని మీరు ఖండిస్తూ ఉన్నారు. సరే, మీరు ఎందుకని ఈ కిటికీ నుండి మధ్యలోకి
మీరు ఎందుకు జరిగారు అని ప్రశ్న వేసినప్పుడు లేదు లేదు, ఈ ఎండ సూర్యరశ్మి నాపై పడినప్పుడు నన్ను సహజంగా ఎండ వేడుంటే ఏమవుతుంది, చర్మం బర్న్ అవుతుంది, కాడుతుంది. సూర్యుడు నాపై పడుతున్నాడు కాబట్టి దాని నుండి తప్పించుకోవడానికి నేను మధ్యలోకి వచ్చానన్నాడు. సరే, ఈ సూర్యుడిని నేను మీకు ఒక ఉదాహరణ చెప్పి త్రిత్వైక సర్వేశ్వరుడు నిజముగా ఉన్నాడు, ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారని మీకు నేను సమాధానం చెప్తాను అని చెప్తూ సూర్యుని నుండి వచ్చినటువంటిది ఏమో వస్తువు ఉంది, సూర్యకిరణ, సూర్యరశ్మి. మరి సూర్యుడు వేరా, సూర్య కిరణాలు వేరా అని అడిగినప్పుడు సూర్యుడు ఒకటే, సూర్యుడి నుండి వచ్చినటువంటి కిరణాలు ఒకటే. అవి వేరువేరు కాదు, వేరువేరు కనిపించినా వేరువేరు కాదు. మరి సూర్యుని నుండి, సూర్యకిరణాల నుండి వచ్చినటువంటిది ఏమిటి? నువ్వు కిటికీ నుండి ఇక్కడ రావడానికి కారణం ఏమిటి? వేడి, నీ చర్మం కారింది కాబట్టి. మరి సూర్యుడు వేరు, సూర్యకిరణాలు వేరు, కిరణాల నుండి వచ్చినటువంటి ఆ యొక్క వేడి వేరు. మరి మూడు విధాలుగా ఉన్నవి, మరి అవి మూడు విధాలుగా వేరువేరా ఒకటా అని ప్రశ్నించినప్పుడు ఆ లెక్చరర్ గారికి సమాధానం లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సూర్యుడు ఒక్కడే, కానీ సూర్యుడు, సూర్యకిరణాలు, వేడి వేరువేరుగా ఉన్నప్పుడు ఉండినప్పటికీ సూర్యుడు ఒకడే. సూర్యుడు అనేది తండ్రి దేవుడు, సూర్యకిరణాలు పుత్రుడు యేసయ్య, సూర్యుని నుండి వచ్చినటువంటి వేడి పవిత్రాత్మ సర్వేశ్వరుడు. ప్రైజ్ ది లార్డ్. మీరేమీ బాధపడదు, ఇది పరమ రహస్యం. ఈ పరమ రహస్యాన్ని సంపూర్ణముగా, పరిపూర్ణముగా అర్థం చేసుకునేటువంటి వారు ఈ లోకంలో ఎవరు ఇప్పటి వరకు పుట్టలేదు. అగస్టిన్ గారు అంటూ ఉన్నారు, ఎవరైతే ఈ యొక్క త్రిత్వైక సర్వేశ్వరుని సంపూర్ణంగా, పరిపూర్ణంగా అర్థం చేసుకున్నట్లయితే అతను దేవుడే కాదు. దేవుణ్ణి మనము సంపూర్ణంగా, పరిపూర్ణంగా అర్థం చేసుకోగలమా? అర్థం చేసుకోలేము. మనకున్నటువంటిది ఏమిటి? ఇంతటి బ్రెయిన్. సర్వశక్తిమంతుడు ఈ యొక్క సృష్టినే సృష్టించినటువంటి మహాశక్తి కలిగినటువంటి దేవుణ్ణి ఇంత చిన్న మెదడులో అర్థం చేసుకోవటం అది సమంజసమేనా? అర్థం చేసుకోగలమా? చేసుకోలేము. ఇది పరమ రహస్యము అని మనము గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మ్యాథమెటిక్స్లో ఉదాహరణకి నేను 1 + 1 + 1 అంటే ఎంత ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3. అవునా? ఇది మ్యాథమెటిక్స్గా అది వాస్తవమే. కానీ 1 + 1 + 1 ఈజ్ ఈక్వల్ టు ఒక్కటే. అది పరమ రహస్యం. ఈ రహస్యాన్ని మనము గ్రహించుకోవాలి, అర్థం చేసుకోవాలి అని ఈరోజు మనం ప్రయత్నించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఒక ఉదాహరణ సూర్యుని తీసుకున్నాం. రెండవ ఉదాహరణ నీరు. అదే నీరు మనము తీసి డీఫ్రీజర్లో పెడితే ఏమవుతుంది? గడ్డగడుతుంది. నీరే కదా. నీరు ఏమైంది? గడ్డగడితే ఐస్ అయ్యింది. మరి అదే నీటిని మన తల్లులు కానీ ఎవరైనా పొయ్యిలో మండిస్తే ఏమవుతుంది? ఆవిరవుతుంది. నీరు అదే కదా, అదే ఐస్ కదా, అదే ఆవిరి కదా.
మరి మూడు వేరువేరుగా ఉన్న ఒకే పదార్థం ఏంటది? నీరు. మరొకసారి ఇంకొక ఉదాహరణ, లోవరాజు, ఇంజూరపు లోవరాజు. పెళ్లి చేసుకోనక ముందు లోవరాజు తల్లికి ఏంటి ఏంటి కుమారుడు, ప్రేమైనటువంటి కుమారుడు లోవరాజే. వయసు వచ్చినప్పుడు ఏం చేసుకున్నాడు? వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్నటువంటి ఇంజరపు లోవరాజు భార్యకి ఏమవుతూ ఉన్నాడు? భర్త అవుతూ ఉన్నాడు. అదే లోవరాజు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క ప్రేమ బంధానికి ఎవరు పుట్టారు? పిల్లలు పుట్టారు. పిల్లలకి ఏమవుతాడు లోవరాజు? ఏమవుతాడు? అదే లోవరాజు. ఏమన్నా మారాడా? వయసు మారింది, వ్యక్తిత్వాలు, బాధ్యతలు మారాయి. అదే ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ఈ విధంగా మన త్రిత్వైక సర్వేశ్వరుని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు మీకు తెలిసిన విధంగానే థామస్ అక్వినాస్ గారు సముద్రంలో ఆయన ఎన్నో పుస్తకాలు రచించాడు. సుమా థియాలజీ అనేటువంటి గ్రంథాన్ని రాసి 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 ఆయన జీవితాంతం అంతా రాయటమే. అసలు నిజమైనటువంటి దేవుడు ఎక్కడున్నాడు? త్రిత్వైక సర్వేశ్వరుడు ఎలా ఉన్నాడు? ఒకే దేవుడు అంటారు, మూడు వేరుగా ఉంటారంటారు, వ్యక్తులు వేరంటారు, వ్యక్తిత్వాలు వేరంటారు. అసలు ఎలా అర్థం చేసుకోవాలని నానా తిప్పలు పడుతూ నానా ఆలోచన చేస్తూ ఒకరోజు ఆయన సముద్ర తీరమున నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆలోచిస్తున్నాడు, ఎలా అర్థం చేసుకోవాలి, ఇంకా ఏమి రాయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఆయన ఒక సంఘటన చూశాడు. ఒక చిన్న బాలుడు సముద్రము నుండి దోసిలతో నీళ్లు తీసుకొచ్చి ఈ సముద్రపు దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న గొయ్యి తీసి ఆ గొయ్యిలో నీళ్లు పోస్తూ ఉన్నాడు. థామస్ అక్వినాస్ ఆశ్చర్యంగా, నాయనా నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నానా? ఈ మహాసముద్రం అంతా ఎంటీ చేసి ఇదిగో ఆ గొయ్యలో పోయటానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు. థామస్ అక్వినాస్ గారు నవ్వాడు. ఎలా సాధ్యమవుతుంది? అప్పుడు ఆ బాలుడు నవ్వుతూ నువ్వు చేసేది కూడా అదే పని అని నవ్వి ఆయన మాయమైపోయాడు. దేవుని అనేటువంటి మహాసముద్రమైనటువంటి దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క విషయాలు మనము అర్థం చేసుకోవటానికి చిన్నటువంటి బ్రెయిన్ సరిపోదు. ఇది పరమరహస్యం అని మనము గ్రహించి విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి ప్రియమైనటువంటి సహోదరుల. అయితే ఈ పరమరహస్యాన్ని మానవుడు సృష్టించాడా, లేకపోతే మనకు బైబుల్ ఆధారంగా ఈ త్రిత్వైక సర్వేశ్వరుడు నిజముగా ఉన్నాడా అని మనము గ్రహించగలమా? మన యొక్క సమాధానం ఏంటి? ఈ పరమరహస్యము మానవుని యొక్క కల్పితమా? ఏదో మానవులు కల్పించారు, పిత పుత్ర పవిత్ర ఆత్మ అనుకుంటూ ఈ కథోలిక సంఘము సృష్టించింది, మానవ యొక్క కల్పితము, లేదా ఇది దేవుని చేత బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప సత్యము పరమరహస్యము అని ఎంతమంది అంటారు చెప్పండి? ఇది మానవుని కల్పితమని ఎంతమంది అంటారు? చేతుల పైకెత్తండి. ఇది దేవుని యొక్క కల్పితము, ఇది బైబిల్లో స్పష్టంగా తెలియపరిచిందని అని విశ్వసిస్తూ ఉన్నానని ఎంతమంది చేయి పైకెత్తారు? నేను చెప్పేది అర్థమైందా? అర్థమవుతుందా? అర్థం అవ్వలేదా? నాకు సమాధానం కావాలండి. నేను చెప్పేది అర్థమవుతుందా? ఇది మానవుని కల్పితం అని ఎంతమంది అనుకుంటారు? ఇది దేవుని సాక్షాత్తు బైబిల్ గ్రంథంలో ఉంది. పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు, ఇది మానవుని కల్పితం కాదు,
సంకల్పం అనేటువంటి వారు చేతుల పైకి ఎత్తండి. అర్థం అవ్వలేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇది మానవుని యొక్క సంకల్పితము కానే కాదు. ఇది దేవుని బైబిల్ గ్రంథంలో కోకొల్ల ఈ వచనాలు ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. మొట్టమొదటిగా సృష్టించినప్పుడు, దేవుడు ఈ సృష్టిని ప్రారంభించినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనాలు చూసినట్లయితే, ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను. భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా ఉండెను. అంధకారము అగాధ జలము మీద వ్యాపించి ఉండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను. చూడండి, అక్కడ త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క ఆ యొక్క ప్రస్తావన ఉందని మనము గ్రహించాలి. రెండవది, ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనములో దేవుడు మానవుని సృష్టించినప్పుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. అక్కడ చెప్పండి, దేవుడు ఇప్పుడు మానవ జాతిని కలిగిందుము, మానవుడు మమ్ము పోలి ఆవలి ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని పోలి? మమ్ము పోలి. అక్కడ నన్ను పోలి అనలేదు. అక్కడ సింగులరా పూర్లరా? ప్లూరల్. ఒక వ్యక్త, వేరు వేరు వ్యక్తుల? అక్కడ స్పష్టంగా తెలియపరుస్తుంది, మానవుణ్ణి మమ్ము పోలి సృష్టిస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మూడవది, ప్రియమైనటువంటి సహోదరులారా, ఆదికాండము 11వ అధ్యాయము 7వ వచనములో చూసినట్లయితే, రెండు మమ్ము దిగిపోయి వారు ఒకరితో ఒకరు చెప్పుకొని మాటలు అర్థము కాకుండానట్లు వారి భాషను తారుమారు చేయదు. చూడండి, అక్కడ దేవుడు ఒకరు కాదు. బాబేలు గోపురాన్ని నిర్మించేటప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, మనం వెళ్ళి వారి భాషను తారుమారు చేద్దాం అంటున్నాడు ప్రభు. నేను వెళ్ళి అంటలేదు. అక్కడ ఏమని పలుకుతుంది? మనమంటే, నేనంటే ఒకరు, మనమంటే అందరు. దేవుడు ఒకడు కాదు. దేవుడు ఒక కుటుంబం, ఒక వ్యవస్థ అని మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, అదేవిధంగా దేవుడు అబ్రహాముని సందర్శించినప్పుడు ఆదికాండం 18వ అధ్యాయము 2వ వచనములో, ఆదికాండం 18వ అతడంటే ఎవరిక్కడ? అబ్రహాము తల ఎత్తి చూడగా దాపున 3 మనుషులు నిలబడి ఉన్నారు. వెంటనే అబ్రహాము గుడారం దగ్గరికి వెళ్ళి వారి ఎదుట సాగిలపడి అతడు వారితో, ఈ దాసుడు నీ కృపకు పాత్రుడైనచో మా ఇంటికి, వారింటికి, అబ్రహాం ఇంటికి ఆహ్వానించాడు. ఎవరిని? ఒకరిని. అక్కడ ఎంతమంది ఉన్నారు? 3. చెప్పాలి, 3 ఉన్నారు అక్కడ. అబ్రహాము చూసింది ఎవరిని? పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వరుని. ఒకరిని కాదు, 3 తన ఇంటికి ఆహ్వానించాడు. అక్కడ స్పష్టముగా తెలియపరుస్తూ ఉంది, సర్వేశ్వరుడు 3 వ్యక్తులని, పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వరుడని మనం గ్రహించాలి. అదేవిధంగా మరియ తల్లి
గాబ్రియేలు దూత వచ్చి మరియ తల్లికి మంగళవార్త స్తోత్ర గీతాలు చెప్పినప్పుడు మనకి తేటతెల్లముగా అక్కడ మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 35వ వచనములో, లూకాసు సువార్త, అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేం చేయును. చూడండి, పవిత్రాత్మ శక్తి, సర్వేశ్వరుడు పవిత్రాత్మ శక్తి మేము ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడు. అక్కడ ముగ్గురు వ్యక్తులు తేటతెల్లముగా మనకి అర్థం అవటం లేదా? అక్కడ మనకి ముగ్గురు వ్యక్తులని మనం స్పష్టముగా ఇక్కడ ప్రస్తావన ఉందని మనం గ్రహించాలి. పవిత్రాత్మ సర్వేశ్వరుడు, సర్వోన్నతుడు, పుట్టబోయేటువంటి కుమారుడు, ముగ్గురు వ్యక్తులు అక్కడ ప్రస్తావన ఉన్నదని గ్రహించాలి. 6వది, యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నప్పుడు మనకి స్పష్టముగా అక్కడ ప్రస్తావించడం జరిగింది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు చూసినట్లయితే, యేసు బాప్తిసం పొంది నీటి నుండి వెంటనే వెలుపడికి వచ్చెను. అప్పుడు అదిగో ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావుర రూపమును దిగివచ్చి, అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు. అక్కడ ముగ్గురు వ్యక్తులు ప్రస్తావన లేదా? ఉందా లేదా? జ్ఞానస్నానం తీసుకున్నటువంటి వారు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరు? కుమారుడు. ఆకాశం నుండి పావురం వలె పవిత్రాత్మ సర్వేశ్వరుడు దిగి వచ్చిందన్నారు. అది ఎవరు? పవిత్రాత్మ సర్వేశ్వరుడు. ఆకాశం తెరవబడి ఒక స్వరము, ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడని వినబడుతూ ఉంది. ఆ స్వరం ఎవరు? ఎవరు? తండ్రి దేవుడు. ఈ ముగ్గురు వ్యక్తులు అక్కడ మనకి స్పష్టముగా ప్రస్తావించబడింది. ప్రియమైనటువంటి సహోదరులారా, అదేవిధంగా యేసుక్రీస్తు ఉత్థానమైన తరువాత ప్రభు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు శిష్యులందరికీ. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో, మీరు సకల జాతి జనులకు ప్రపంచ నలుమూలలకు వెళ్ళి పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇవ్వండి అని అక్కడ ప్రభు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఆయన మీరు ప్రపంచ నలుమూలలకు వెళ్ళి పుత్ర అని జ్ఞానస్నానం ఇవ్వండి అని పలికారా? చదువమ్మా. కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మరి జ్ఞానస్నానం వసకండి అని. అది ఒకే సర్వేశ్వరుడా? ముగ్గురు వ్యక్తుల? ముగ్గురు వ్యక్తుల? ఒకే సర్వేశ్వరుడా? ముగ్గురు వ్యక్తులు ఒకే సర్వేశ్వరుడు. ఒకే సర్వేశ్వరుడు, ముగ్గురు వ్యక్తులు అని మనము గ్రహించాలి, విశ్వసించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, మనకు తెలియకుండానే అన్ని విషయాలలో పవిత్రాత్మ, పితాపుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుని మనం ఆహ్వానిస్తాం. ఏ శుభకార్యానికైనా, మీరు ప్రయాణం చేసేటప్పుడైనా, మీరు ప్రార్థన చేసేటప్పుడైనా మనం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకునేది ఎవరిని? అవునా? మరి మనకు అర్థం అవ్వకుండానే పితాపుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు అని చిన్నప్పటి నుండి మనం ఇదే కొనియాడుతున్నామా? అర్థం చేసుకుని దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, యేసుక్రీస్తు తన శిష్యులకు పవిత్రాత్మ వసగే సమయంలో కూడా, పవిత్రాత్మ సర్వేశ్వరుడు వసగే సమయంలో కూడా పితాపుత్ర పవిత్రాత్మ త్రిత్వేక సర్వేశ్వరుడు ఉన్నారు అని మనము గ్రహించాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం. అదేవిధంగా చివరిగా పునీత పౌలు ప్రజలను ఆశీర్వదిస్తూ, కొరింథీల ప్రజలను ఆశీర్వదిస్తూ ఆయన పలికినటువంటి పలుకులు కూడా ఇవే. కొరింథీలకు రాసిన మొదటి లేఖ
13వ అధ్యాయము 14వ వచనంలో పునీత పౌలుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. 13వ అధ్యాయం 14వ వచనం. అది యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క కృపయు దేవుని ప్రేమయు పవిత్రాత్మ సహవాసము మీతో ఉండునుగాక. గురువు కూడా చెప్పేది అది. ఏమని చెప్తూ ఉన్నాడు పౌలు? మరొకసారి చదువు. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు దేవుని ప్రేమయు పవిత్రాత్మ సహవాసము మీకు అందరికీ ఉండునుగా. కానీ పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన లేఖలో మనం చదువుతాం. అంటే అక్కడ మనం గ్రహించాలి, ఒకే సర్వేశ్వరుడు ముగ్గురు వ్యక్తులుగా వేరువేరుగా ఉన్నారని, వేరువేరు స్వభావాల్లో ఉన్నారని మనం గ్రహించాలి. ఈ యొక్క పండుగ ద్వారా చివరిగా ప్రియమైనటువంటి సహోదరులారా 4-5 ముఖ్యమైనటువంటి మనము మన యొక్క పాఠాలు నేర్చుకోవాలి. ప్రతి పండుగలో కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్క విశేషంలో కొన్ని సంఘటనలను మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. కొన్ని విషయాలను శ్రద్ధతో ఆలకించి మన జీవితానికి అన్వయించుకోవాలి. ఈరోజు ఈ యొక్క పండుగ ద్వారా, త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క పండుగ ద్వారా 5 ముఖ్యమైనటువంటి పాఠాలు నేర్చుకుందాం. మొట్టమొదటిది మనం నేర్చుకోవలసినటువంటిది, ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడంటే బంధాలు కలిగినటువంటి వాడు, అనుబంధాలు కలిగినటువంటి వాడు, బంధాన్ని ప్రేరేపించేవాడు ఈ యొక్క త్రిత్వైక సర్వేశ్వరుడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త, అందుకు యేసు ఇట్లు సమాధానమిచ్చాను, నన్ను ప్రేమించువాడు నా మాటలను పాటించును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వారి వద్దకు వచ్చి వారితో నివసిస్తాం. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, త్రిత్వైక సర్వేశ్వరుడు అంటేనే బంధం కలిగినటువంటి ప్రేమ బంధం, త్యాగంతో నిండినటువంటి బంధం, అనురాగాలతో నిండినటువంటి బంధం. మరి మన కుటుంబాలలో, మన సంఘాలలో ఇటువంటి అనురాగమైనటువంటి ప్రేమ బంధాలు, త్యాగపూరితమైనటువంటి బంధాలు మనలో ఉన్నాయా? మనలో బంధాలు లేవు, మనలో విభేదాలే, మనలో స్వార్థము, అసూయ, కుళ్ళు, కుట్ర అనేటువంటివి తారస్థాయికి చేరుకుంటూ ఉన్నాయి. ప్రియమైనటువంటి సహోదరుల, ఈ యొక్క పండుగ ద్వారా మనం నేర్చుకోవాలి, త్రిత్వైక సర్వేశ్వరుడు అంటే ప్రేమ బంధాన్ని కలిగినటువంటి వాడు, ఒకరికి ఒకరు అనుబంధాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి తండ్రి, పిత, పవిత్రాత్మ, వారిలో ఉన్నటువంటి బంధం, చెరగరానిటువంటి బంధం, ప్రేమ కలిగినటువంటి బంధం, త్యాగపూరితమైనటువంటి బంధం, ఒకరినొకరు గౌరవం చేసుకునేటువంటి బంధం, ఒకరికి ఒకరు తోడుగా ఉండేటువంటి బంధం. ఇది త్రిత్వైక సర్వేశ్వరుడి పండుగ నుండి మనం నేర్చుకోవాలి. మరి మన కథోలిక సంఘంలో ఇటువంటి బంధాలు ఉన్నాయా? మన కుటుంబంలో ఇటువంటి త్యాగపూరితమైనటువంటి, ప్రేమపూరితమైనటువంటి బంధాలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారా అని మనం ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ప్రియమైనటువంటి ఇది మొట్టమొదటి పాఠంగా మనం నేర్చుకోవాలి. రెండవది, దేవుడు ఒంటరివాడు కాడు, దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు ఐక్యము కలిగినటువంటి వ్యక్తి. ఒకటి కాదు, నేను కాదు, మనము అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకోవాలి. అందుకని పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన 1వ లేఖ 6వ అధ్యాయము 19వ వచనంలో పౌలుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, మన శరీరము మీ యందు వసించు పవిత్రాత్మ సర్వేశ్వరునికి ఆలయాలని మీకు తెలియదా? ఆ ఆత్మ
దేవునిచే వసకబడినటువంటిది కాదా? మీరు మీకు చెందినటువంటి వారు కాదు, దేవునికి చెందినటువంటి వారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు ఒక్కడు కాదు. దేవుడు ఒక మనము. దేవుని యొక్క త్రిత్వైక దేవుడు ఒక మనిషి కాదు, మనమందరము అని గ్రహించాలి. సంఘములో ఒకే మాట, విభేదాలు ఉండవచ్చు, మనస్పర్ధలు ఉండవచ్చు, ఆలోచనలు వేరు కావచ్చు. నేను చెప్పేది మీకు ఇష్టంగా ఉండకపోవచ్చు, మీరు చెప్పేది నాకు అంత వినుసప్పుగా ఉండకపోవచ్చు. అయినప్పటికీ ప్రియమైనటువంటి సహోదరులారా, సంఘంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా? ఎన్ని విభేదాలు ఉన్నా, ఎన్ని మనస్పర్ధలు ఉన్నా, ఒక విషయం గురించి అందరూ ఒకే తాటిగా నిలబడి వెళ్ళటమే అది గొప్పతనము. ప్రియమైనటువంటి సహోదరులారా, మనం శ్రీ సభ అనేది ఒక కుటుంబం. మనం అనేకమైనటువంటి శరీర భాగాలు. నేను మొట్టమొదటి నుండి చెప్తూ ఉన్నాను, కథోలిక సంఘం అనేది మనం శరీరంలో ఉన్నటువంటి శ్రీ సభలో ఉన్నటువంటి భాగాలు. కాలు చెయ్య ఒకేలాగా ఉండవు, కళ్ళు చెవులు ఒకే రకంగా లేవు, కానీ శరీరంలో భాగాలు వేరు వేరు బాధ్యతలతో నిండినటువంటి భాగాలు. మరి అటువంటి సంఘమైనటువంటి మనలో ఐక్యంగా ఉండాలి, సామరస్యంగా ఉండాలి, సఖ్యతగా ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకునేటువంటి మనస్తత్వాలు మనలో ఉండాలని ఈరోజు త్రిత్వైక సర్వేశ్వరుడు నుండి మనం గ్రహించుకున్నాం. మూడవది భిన్నత్వములో ఏకత్వం. భిన్నత్వం, ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి త్రిత్వైక సర్వేశ్వరుడు నుండి మనం నేర్చుకున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే, యోహాను సువార్త మనవలే వారును ఒకరిగా ఐక్యమైనట్లు మీరు నాకు ఇచ్చినటువంటి మహిమను నేను వారికి అనుగ్రహిస్తాను. దేవుడు క్రీస్తు ప్రభు చేసినటువంటి ప్రార్థన, ఆయన ఈ లోకం నుండి పరలోకానికి తండ్రి కుడిపక్కకు వెళ్ళి అక్కడ సింహాసన ఆసీనుడై వెళ్ళటానికి ముందు ఆయన చేసినటువంటి ప్రార్థన ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడు? ఓ నా తండ్రి, నేను మీరు ఏ విధంగా ఐక్యమై ఉన్నామో, మీరు నాకు ఇచ్చినటువంటి శిష్యులు సంఘాన్ని వారి కూడా ఐక్యమత్యంగా ఉండే విధంగా వారిని దీవించండి అని ప్రభు ప్రార్థించేటువంటి ప్రార్థన మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, మనలో అనేకమైనటువంటి భిన్నత్వాలు, ఆలోచనలు, అలవాట్లు, కట్టుబాట్లు ఇంకా అనేకమైనటువంటి ఉన్నప్పటికీ అన్నిటి మించి మనం ఏకత్వముగా, ఒకే సంఘముగా, ఒకే విశ్వాసిగా, ఒకే విశ్వాసంలో నడిచే బిడ్డలుగా మనం కొనసాగాలి, అడుగులు వేయాలని ఈ పండుగ నుండి మనం నేర్చుకోవాలి. నాలుగవది, దేవుడు ప్రేమస్వరూపి, దయామయుడు, కరుణామయుడు. పునీత పౌలుడు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, పునీత పౌలుడు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 3వ వచనం, స్వార్థముతో గాని అహంభావంతో గాని ఎట్టి పనులు, మరొకసారి చదవమని, స్వార్థముతో కానీ అహంభావంతో కానీ ఏ పని మనము చూడండి, ఈ రెండు పనికిరావు. స్వార్థము, అహంభావం, గర్వం. నన్ను మించుడు ఎవడు లేడు, అందరు నా కళ్ళ దగ్గర రావాలి, అందరు నా దగ్గర రావాలి, నాదే పై చేయి, నేను చెప్పిందే వేదం. ఎందుకో మనకు అర్థం అవ్వదు. చాలా మంది ఈ
గర్వం, అహంభావం వీటితో బాధపడుతున్నారు. అదొక జబ్బు. ఆ జబ్బు ఉన్నటువంటి వారు దేవుని దీవెనలు పొందలేరు. ఎంత ప్రయత్నించినా వారు దేవుని చేత అభివృద్ధి పొందలేరు. అలాగనే ఉంటారు. గర్వము, అహంభావం ఇటువంటి ఈ యొక్క విషయాల నుండి మనల్ని మనము రక్షించుకోవాలని ఈ త్రిత్వైక సర్వేశ్వరుడు పండుగ ద్వారా మనం నేర్చుకోవాలి. చదవమా. స్వార్థముతో కానీ అహంభావంతో కానీ ఎట్టి పనులు చేయకుడు, వినయాత్ములై ఇతరులను మీకంటే అధికులుగా భావించాలి. ప్రతి ఒక్కరూ కేవలము స్వార్థమునే చూసుకొనక పరస్పరము ఉపకారులై ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఎవరో ఇస్తారు, అప్పుడు నేను ముందుకు వస్తాను, దేవుని యొక్క కార్యక్రమంలో పాల్గొంటాను, చురుకుగా పాల్గొనటం అనేటువంటిది మంచిది కాదు. ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఎవరికి చేస్తానది? ఎవరికి చేస్తానండి? దేవుని కార్యక్రమంలో ఇక్కడ ఏ పనైనా సరే, పండగలో పనైనా సరే, ఈ ఉపవాస పనిలో పనైనా సరే, ఇక అనేకమైనటువంటి పనులైనా సరే, ఎవరి కోసం చేయాలి? ఎవరి కోసం చేయాలి? స్టేజ్ కట్టుకుంటున్నాం. ఎవరి కోసం కడతామంటే అది ఎవరి కోసం నిర్మించుకున్నా? నేను తీసుకోవాలన్నా చెప్పండి. లక్షలు ఖర్చు పెట్టి స్టేజ్ కడతాను, నేను తీసుకోవాలి కదా. నా పేరు నా సినిమా వేసుకున్నాడు, పేరు పెట్టాలి. అది ఎంతమంది వస్తారంటే పని ఆలోచించండి. ఫోన్ చేసినా అంటే వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు. ఇది మంచి అలవాటు, మంచి విషయం కాదు. దేవుడు వారు చెప్తుంది, స్వార్థంతోనూ అహంభావంతోనూ ఎట్టి పనులు చేయకూడదు. మరొకసారి దేవుడు వారికి బాగుంది. స్వార్థంతో కానీ అహంభావంతో కానీ ఎట్టి పనులు చేయకూడదు. ఇంకా వినయాత్ములై ఇతరులను నీకంటే అధికులుగా భావించాలి. ఒక గురువు విచారణలో ఫోన్ చేసి పిలిపిస్తే ఏంటంటే నారాయణ గర్వమా, అహంభావమా? ఏమండి పెద్దల్ని బాధించలేదా? నా తరఫున నాకు కూడా ఒక బాధ్యత ఉంది, నేను కూడా వెళ్ళి పాల్గొనాలి అనేటువంటి ఆలోచన విచక్షణ జ్ఞానం లేదండి. మరి ఎటువంటి లేనప్పుడు ఏ గురువుకైనా చేయాలనిపిస్తా? ఏదైనా పని చేయాలనిపిస్తా? ఏదైనా డెవలప్ చేయాలనిపిస్తా? చెప్పండి. మొదటి నేను వచ్చిన నాటికి చెప్పేది అందరూ సత్యంగా, సమాధానంగా, సామరస్యంగా ఈ దేవాలయం మీది పనులన్నీ మీ అని ఎప్పుడు మొదటి చెప్తూనే ఉన్నాను. నేను చెప్తూనే ఉంటాను, కొంతమంది వాడుతూ. ఇది మంచి దేవుడు వారు చెప్తుంది. త్రిత్వైక సర్వేశ్వరుడు ఏ విధంగా ఐక్యమై బంధం కలిగి సామరస్యంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరికొకరు గౌరవించుకుంటూ, ఒకరికొకరు విధేయులై ఉన్నారు. మనం కూడా కథోలిక సభలో ఉన్నట్లయితే మనం ముందుకు వెళ్తాము, ఆధ్యాత్మికంగా బలపడతాము, దేవుని యొక్క దీవెనలు మనపై ఉంటాయని గ్రహించాలి. దయచేసి మరొకసారి ఇటువంటి విషయాలను మనం తలలో కూడా ఎవరి కోసం మనం చేయలేదు. నా సంఘం కోసం, నా దేవుని కోసం, నా కథోలిక కుటుంబం కోసం నేను నా తరపున నేను